హార్టీ. సో హార్టీ మీన్స్ ప్రౌడ్, గర్వం, అండ్ థింకింగ్ దట్ యు ఆర్ బెటర్ దాన్ ద అదర్ పీపుల్. సో ప్రౌడ్, గర్వంగా ఉండడం, అండ్ థింకింగ్ దట్ యు ఆర్ బెటర్ దాన్ అదర్ పీపుల్, మిగతా వాళ్ళకంటే నేను గొప్పవననే భావన. మిగతా వాళ్ళకంటే నేను గొప్పవననే భావన ఏమంటామంటే మనం హార్టీ అంటాం. మరి హంబుల్, మీక్, కన్సీటెడ్, సబ్సర్వియంట్. ఓకే, మరి చూద్దాం. హంబుల్ అంటే ఏమండి? వినయంగా. సో హంబుల్ రిక్వెస్ట్ అంటూ ఉంటాం, ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అంటూ ఉంటాం, అంటే చాలా వినయంగా అని అర్థం. మరి మీక్ అంటే సాధువు, అది కూడా కామ్ గోయింగ్ కదా. దెన్ కన్సీటెడ్ అంటే ఏమంటే అహంకారి, కన్సీటెడ్ మీన్స్ అహంకారి. దెన్ సబ్సర్వియంట్ అంటే విధేయుడు. సబ్మిసివ్ కావాలి ఉండాలంటే మనం అంటూ ఉంటాం, పెద్దవాళ్ళ దగ్గర మనం సబ్మిసివ్గా ఉండాలంటే వాళ్ళ దగ్గర అనుకువగా ఉండాలని చెప్పిన దాన్ని మనం సబ్సర్వియంట్ అంటాం. కాబట్టి హార్టీ అంటే ఏం చెప్పినాం? హార్టీ అంటే ప్రౌడ్, థింకింగ్ దట్ యు ఆర్ బెటర్ దాన్ అదర్స్, అంటే మిగతా వాళ్ళకంటే నేనే గొప్పవనే భావన, అంటే అహంకారం కదా. అహంకారం అంటే మనకు ఆన్సర్ అంటే కన్సీటెడ్. ఓకే, కన్సీటెడ్ అనేది మనకు సినోనిమ్ అవుతుందన్నమాట, దానికి మనకు సినోనిమ్ అవుతుందన్నమాట.